సో ఇప్పుడు ఇంతమంది ఇంత చదువుతున్నారు, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి జస్ట్ చాట్ జీటీపీ, ఏఐ వీటితో చాలామంది వెనక్కి వచ్చేస్తున్నారు. అక్కడ ఆపర్చునిటీస్ లేక, జాబ్స్ లేక వెనక్కి వచ్చేస్తున్నారు. ఇవి మానవాళికి మంచిదే అంటారా? చాట్ జీటీపీ కానీ, చాట్ జీపీటీ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ? మీ చేతిలో కత్తి ఉందనుకోండి, కత్తితో కూరగాయలు దొరుకోవచ్చు, ఎదుటి మనిషిని చంపేయచ్చు. సేమ్ థింగ్ లైక్ చాట్ జీపీటీ కూడా అంతే. మనం చాట్ జీపీటీ ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్. యూ నీడ్ టు థింక్ అబౌట్ ఇట్. ఇప్పుడు గవర్నమెంట్స్ కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టాలి. ఎట్లా అంటే, యూ నీడ్ టు గో లైక్ దిస్. సపోజ్ సంబడి ఈజ్ సెర్చింగ్, ఐ వాంట్ టు డూ సంథింగ్ లైక్ దిస్ అన్నప్పుడు అలా అడిగేటువంటి వాళ్ళ యొక్క ఐడీలు బ్లాక్ చేయాలి. అలాంటివన్నీ కూడా చేసేయాలి. అందుకనే కదా ఇప్పుడు సుందర్ పిచ్చే కానీ వీళ్ళు కానీ ఏం చెప్తున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ వెరీ డేంజరస్. గవర్నమెంట్ బ్యాన్ చేయమని చెప్పట్లేదు, గవర్నమెంట్ లాట్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ పెట్టాలి అని చెప్తున్నారు. అది ఖచ్చితంగా చేయాల్సిందే, తప్పదు, ఖచ్చితంగా చేయాల్సిందే. దాన్ని మనం ఎవరం కాదనలేని పరిస్థితి. బట్ డెఫినెట్గా దానివల్ల చాలా జాబ్స్ పోతున్నాయి, ఆర్టిఫిషియల్ చాలా జాబ్స్ పోతున్నాయి. అది మనం ఒప్పుకొని తీరాల్సిందే ఫర్ షూర్.